పీఎంఏవై అనర్హులకు చెక్కార్తో చెక్. దరఖాస్తుల తనిఖీకి కేంద్రం ఏఐ టూల్. ఫోటోల ఆధారంగా అర్హతల నిర్ధారణ. ఆపై 3 దశల్లో రాష్ట్ర అధికారుల పునఃపరిశీలన. ఆ తర్వాతే ఇల్లు మంజూరు చేయనున్నట్లు కేంద్రం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సొంత ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తనిఖీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏఐ టూల్ను చెక్కర్ను తీసుకొచ్చింది. సొంత స్థలంలో పక్కా ఇల్లు ఉన్నవారు మళ్ళీ అక్కడే నిర్మిస్తామని చూపిస్తున్న కొంతమంది ప్రభుత్వాన్ని బూడిద కొట్టిస్తున్నారని గుర్తించిన కేంద్రం తనిఖీని పక్కా చేసింది. యాప్లో నమోదు చేసిన ఫోటోల ఆధారంగా అధికారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారులు అర్హులా కాదా అనేది చక్కర నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియలో అర్హుల పథకానికి దూరం కాకుండా వాటిని మళ్ళీ మూడు దశలో క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తనిఖీ చేయనున్నారు. యాప్ అనర్హులుగా గుర్తించిన వారి స్థలం వద్దకు గృహ నిర్మాణ శాఖ ఏఈ వెళ్లి వాస్తవికతను మరోసారి నిర్ధారిస్తారు. తర్వాత ఎంపీడీఓ, తర్వాత జిల్లా పీడీ క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేసి అర్హతను తెలుస్తారు. ఆ తర్వాత కేంద్రం వారికి ఇల్లు మంజూరు చేస్తుంది. 80% పైబడితే అనర్హుల జాబితాలోకి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా కేంద్రం దరఖాస్తులు స్వీకరిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటర్ నిధుల్ని మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తుంది. సొంత స్థలం ఉన్నా లేకపోయినా ఈ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తున్నారు. యాప్లో నిర్మాణం చేపట్టే స్థలం ఫోటోలను, ప్రస్తుతం వారు ఉంటున్న అద్దె ఇంటి ఫోటోలను అప్లోడ్ చేయాలి. అయితే అటువంటి విషయంలో ఇల్లు కట్టబోయే స్థలంలో ఇప్పటికే నిర్మాణాలు ఉన్నవి వీటినే యాప్లో చక్కర్ తనిఖీ చేస్తుంది. అది పునాది దశలో ఉందా, గోడ వరకు నిర్మించారా, మట్టి గోడన, సిమెంట్ ప్లాస్టరింగ్ జరిగిందా, కప్పు దశకు చేరిందా, పూర్తిస్థాయి నిర్మాణం జరిగిందా అనేది తనిఖీ చేసి అర్హత నిర్ధారిస్తూ శాతాన్ని నిర్ధారిస్తుంది. 80% పైబడిన వాటిని అనర్హుల జాబితాలో చేర్చి పునఃపరిశీలనకు రాష్ట్ర అధికారులకు పంపుతుంది. అనర్హుల జాబితాలో 24,000. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 10 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 81,000 మంది వివరాలను చక్కర ఇప్పటివరకు తనిఖీ చేసింది. అందులో 24,000 మంది వివరాలను అనర్హుల జాబితాలో చేరుస్తూ తిరిగి వాటిని అధికారులకు పంపించింది. అత్యధికంగా పల్నాడు జిల్లాలో దాదాపు 6,000 అయితే ఉన్నాయి. ఇక ఇందులో 5,510 మందివి 80% పైగా జాబితాలో ఏఐ చేర్చింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 56,000 మంది వివరాలకు గాను 9,000 దాదాపు మందివి పునఃపరిశీలనకు పంపింది. వీటన్నింటినీ అధికారులైతే పరిశీలిస్తున్నారు. సో, ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఇల్లు కోసం దరఖాస్తు చేశారు. వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తనిఖీలైతే చేస్తున్నట్టుగా తెలుస్తుందనమాట. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.